పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు. ఆడపిల్లల మీద ఏదైనా అఘాయిత్యం పాల్పడినే చెయ్యాలంటే అదే వాళ్ళకి చివరి రోజు అన్నారు. గతంలో డిప్యూటీ సీఎం అవ్వక ముందు ఈ రోజున డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒక కీరోలుగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఎలా ఉంది, మహిళల భద్రత ఎలా ఉంది, ఏం చెప్తారు మీరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ అనిత గారు బాధ్యతలు స్వీకరించాక, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో ఆ విధంగానే ఎక్కడ ఆడపిల్లలకు అన్యాయం జరిగినా ప్రభుత్వం రెస్పాండ్ అవుతుంది. డైరెక్ట్ హోమ్ మినిస్టరే అక్కడికి ఫీల్డ్కి వెళ్ళి విచారణ చేసి వాళ్ళని పట్టుకుని యాక్షన్ తీసుకునే దానిలో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుంది. ఒకటికి రెండు అన్ని చోట్ల ప్రభుత్వం స్పాంటేనియస్గా అప్పటికప్పుడు రిజల్ట్ రాకపోయినా దాని మీద జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎక్కడైనా కానీ రాష్ట్రంలో జరుగుతుంది. జరిగిన దగ్గర వాళ్ళకి బాధితులకు న్యాయం చేసేదానికోసం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి హోమ్ మినిస్టర్ గారిని కొంత గైడ్ చేయడంలో కానీ అన్నీ కూడా పాటిస్తున్నారు. ఖచ్చితంగా మహిళలకి ఎక్కడ అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంటే పబ్లిక్లో అయితే, మా వ్యక్తిగతం అయితే కాదు, పబ్లిక్లో అయితే కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి మీద. డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే కనీసం స్పందించే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అంటారు. పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ ఎక్కడని అంటారు, ఏం చెప్తారు దాని గురించి? పవన్ కళ్యాణ్ గారి అడ్రస్ మంగళగిరి పార్టీ ఆఫీసే. అక్కడ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే గొంతుగా గతంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సీఎం కాదు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులకు లోబడి దాన్ని ఆయన శాఖలకు మించి కూడా ఆయన పనిచేస్తున్నారు. అది కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయనకి ఇచ్చిన శాఖల్లో ఆయన రిజల్ట్ చూస్తే అది మనకు తెలిసేది. ఎన్నికల ముందు ఏదైతే ఉందో సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఒక అస్త్రంగా వాడారు. మేము అధికారం చేపడితే మొట్టమొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు మీద సంతకం చేస్తే నేను న్యాయం చేస్తా ఉన్నారు. దాదాపు 18 నెలల కాలం అయింది. ఈ మధ్యకాలంలో కూడా సుగాలి ప్రీతి తల్లి ఆవిడ కూడా ప్రెస్ మీట్ పెట్టింది. పవన్ కళ్యాణ్ కనీసం నాకు కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు, ఎటువంటి న్యాయం చేయలేదు, నా కూతురు కేసుని అడ్డం పెట్టి ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చావని చెప్పి ఆవిడ పదే చెప్పింది. ఆ కేసు సంబంధించి ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? సుగాలి ప్రీతి ఇష్యూని ప్రపంచానికి తెలిపింది పవన్ కళ్యాణ్ గారి పోరాటం. ఖచ్చితంగా ఆ కేసు విషయంలో సారు గవర్నమెంట్ వచ్చాక కూడా కొన్ని యాక్షన్స్ అవి తీసుకున్నారు. కానీ ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడకపోతే ఖచ్చితంగా బాధితుల్లో నిరాశ ఉంటుంది. ఆ మేరకు అది జరగలేదు. వీళ్ళు కూడా, ప్రభుత్వం కూడా ఇంకా ఎఫెక్ట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి దాని మీద ఆయనే స్వయంగా వెళ్ళి హామీ ఇచ్చిన ఇష్యూ కాబట్టి ఇంకా పర్సనల్గా తీసుకొని దాని మీద వాళ్ళకి శిక్ష పడే వారికి దాన్ని వదలకుండా చేసుంటే బాగుండేది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ ఫ్యామిలీని వైసీపీ వాళ్ళు ట్రాప్ చేసి పవన్ కళ్యాణ్ గారి మీద కావాలని వాళ్ళ కుటుంబంతో విమర్శలు చేపిస్తున్నారు. ఆమె అంతకు ముందు పవన్ కళ్యాణ్ గారిని ఎలా కూడిందో చూసాం. వైసీపీ నాయకులు వెళ్ళి కలిసిన తర్వాత ఎలా విమర్శించిందో కూడా చూసాం. ఇది గ్యాప్ పెంచేదానికి ఉపయోగపడింది తప్ప ఆ కుటుంబానికి న్యాయం చేసేదానికి ఉపయోగపడలేదని నేను భావిస్తున్నాను. ట్రాప్ చేస్తుంటే ఆవిడ సుగాలి ప్రీతి తల్లి చదువుకున్న ఎడ్యుకేట్ పర్సన్, వాళ్ళ హస్బెండ్ కూడా ఎడ్యుకేట్ పర్సన్స్. చదువులేని వాళ్ళు అయితే ఏదన్నా మాటలు చెప్తే దాన్ని బట్టి దానికి ట్రాప్ లో లోబడి విమర్శించాలి అవకాశం. నేను కూడా చెప్పేది ఏంటంటే, వాళ్ళకి న్యాయం జరగని మాట వాస్తవం, అసంతృప్తితో ఉన్న మాట వాస్తవం. కాబట్టి వాళ్ళు ట్రాప్ లో పడ్డారు. న్యాయం జరుగుంటే పడేవాళ్ళు కాదు. నేను ఫస్ట్ చెప్పింది అదే. ఇంకా ఎఫెక్ట్గా దాని మీద పనిచేస్తుంటే బాగుండేదని నేను చెప్పాను. ఈ కుటుంబ ప్రభుత్వం ఆ కుటుంబానికి ఏదైనా న్యాయం చేస్తుంటారా? భవిష్యత్తులో అవకాశం ఉందా? తల్లి కూడా సైకిల్ 3 చక్రాల యాత్ర కూడా చేస్తారు, నా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వట్లేదు అనేది ఆవిడ బహిరంగంగానే చెప్తుంది. ఆవిడ లేదన్నా, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు విమర్శ చేసినా కానీ, వ్యక్తిగతంగా విమర్శ చేసినా లేకపోతే పాలసీ పరంగా విమర్శ చేసినా పవన్ కళ్యాణ్ గారు ఏమి దాన్ని ఇదిగా తీసుకోరు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేసేదానికి కూటమి ప్రభుత్వం కంకణబద్ధమై ఉంటుంది. అది ఎవరైనా కోరుకుంటారు కూడా. ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబానికి, మా జనసేనలో ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మేము కూడా ఇంకా జరగనందుకు మాలో కూడా కొంత బాధ ఉంది. ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం జరగాలి. సార్, ఇప్పుడు గతానికి ఇప్పుడు పోలిస్తే లాండ్ ఆర్డర్ ఎలా ఉంది రాష్ట్రంలో? పక్క వైసీపీ ఏమో రాక్షస పాలన నడుస్తుందని చెప్పి అంటది. అప్పటికిప్పుడు ఎలా ఏం చెప్తారు మీరు? గతంలో మీరు వైసీపీ మీద గతంలో అనేక కేసులు ఎదుర్కొన్నారు, చాలా ఇబ్బంది పడ్డారు. కేసుల పరంగా కూడా ఇప్పటికే గత గవర్నమెంట్లు మీ మీద ఎన్ని కేసులు నమోదైంది? గత ప్రభుత్వంలో నా మీద 10 కేసులు పెట్టారన్న. అన్ని కూడా ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసే సందర్భంగా పెట్టినాయి. వ్యక్తిగత కేసులు ఏం లేదు. వ్యక్తిగత అసలు మొత్తం ఉన్న కేసులన్నీ కూడా ధర్నాలు, నిరాహార దీక్షలు, రాస్తారోకలు చేసామనో, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ధర్నా, ఈ కేసులే. మల్లవల్లి రైతుల ఇష్యూస్, ఇట్లా ఇష్యూస్ మీద ఫైట్ చేసినాయి తప్ప వ్యక్తిగతంగా ఒక్క కేసు కూడా నా మీద లేదు. అయితే గత ప్రభుత్వం
కక్షలు కార్పణ్యాలతో ఎవరైతే ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే అణగారిన వర్గాల బలహీన వర్గాల గొంతుగ్గా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద కక్షలు కట్టి కేసులు పెట్టారు. ఇప్పుడు ఎక్కడా కూడా ప్రభుత్వం కక్షలు పెట్టి ఎక్కడా కేసులు కట్టట్లా. మన వైసీపీ ప్రభుత్వంలో నా ఒక్కడి మీదే 10 కేసులు ఉన్నాయంటే గత 5 సంవత్సరాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళు కూడా అలాగే ఉంది. మేము ఉదాహరణకి మన నూజివీడిని ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతుంటే చింతగాంధీ బొమ్మ సెంటర్లో ఎవరికి ఇబ్బంది లేకుండా నిరాహార దీక్ష చేస్తుంటే టెంట్ పీకేసి నన్ను మండు టెంట్లో నిరాహార దీక్ష చేసిన పరిస్థితి. ఇట్లా అరాచక పాలనకి అది అర్థం పట్టింది. ఇప్పుడు ఎక్కడా కూడా ప్రభుత్వం మీరు వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు, ఎక్కడన్నా వద్దంటూ ఉందా? లేదు. అదే కక్షలో కార్పణ్యాలు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఎర్ర బుక్ పరిపాలన నడుస్తుంది, రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. అదే పరిపాలన నడిస్తే కొడాల నాని ఎక్కడుండేవాడన్నా? పేరు నాని ఎక్కడ ఉండాల్సినోడు? అంబటి రాంబాబు ఎక్కడ ఉండాల్సినోడు? రోజా ఎక్కడ ఉండేది? అమర్నాథ్ అమ్మ మన గుడివాడ అమర్నాథ్ ఎక్కడుండేవాడు? వీళ్ళంతా కూడా గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వ్యక్తిగతంగా ఎలా విమర్శించారో, బూతులు తిట్టారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అదే కక్షలో కార్పణ్యాలతో ఈ ప్రభుత్వం పనిచేయాల్సి వస్తే వీళ్ళందరూ కూడా వల్లభనేని వంశీలాగా ఓసలు లెక్క పెట్టేవాడు. కానీ ప్రభుత్వం అలా చేయట్లా. వాళ్ళు తప్పు చేస్తే తప్ప, చట్టం తన పని చేసుకుంటాం తప్ప ప్రభుత్వం ఎక్కడా కూడా అట్లా కక్షలో కార్పణ్యాలతో పనిచేయట్లేదు. అంటే ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తామని చెప్పి వైసీపీ చెప్పింది. నిజంగా ఒక సమస్య మీద ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతుందా కూటమి ప్రభుత్వం? వైసీపీ ప్రభుత్వంలో పెట్టినట్టు మేము పెట్టట్లేదు. మేము చట్టపరంగానే వెళ్తున్నాం. ఇప్పుడు వల్లభనేని వంశీని అన్ని రోజులు ఉన్నాడంటే ఆయన స్వయంకృతాపరాధం. కిడ్నాప్కి అతన్ని పిఏని వీళ్ళందరినీ కిడ్నాప్ చేసి SC/ST అట్రాసిటీ కేసు నమోదై, అంటే ప్రభుత్వం లేకపోయినా కానీ, వైసీపీ ప్రభుత్వం పోయినా కానీ కూటమి ప్రభుత్వంలో కూడా వాళ్ళు రౌడీల్లాగా, గొండాల్లాగా, అరాచకుల వాదుల్లాగా తయారయ్యారు. కాబట్టి చట్టం తను చేసుకుంది తప్ప ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఇది చేయలేదే. ప్రభుత్వం వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కేసులు పెట్టింది ఎక్కడా లేదు. వాళ్ళంతటా వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే చట్టం తను చేసింది తప్ప ఎక్కడా కూడా అలాంటివి చేయట్లేదు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, 3 పార్టీలు కలిసి ఉన్నాయి. అంటే హై స్థాయిలో అయితే కనుక 3 పార్టీలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కింద గ్రౌండ్ లెవెల్లో చూస్తే పరిస్థితి ఎలా ఉంది? అంటే కొన్ని చోట్ల టీడీపీ వర్సెస్ జనసేన అని చెప్పి ఉండే, కొన్ని చోట్ల భౌతికంగా దాడులు జరుగుతుంది. దీని మీద ఎలా స్పందిస్తారు? ఈ సమస్య ఏమన్నా, ఇట్లాంటి సమస్యలు మీ దృష్టిగా వచ్చినాయా? ఏమన్నా వస్తే అధిష్టానం దృష్టికి ఎలా తీసుకెళ్తారు? మీరు చెప్పింది వాస్తవం. పైన బాగా యూనిటీగా పనిచేస్తున్నారు. అయితే అలాయ్ బలాయ్ అని అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అనుకుంటున్నారు. కానీ కింద గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితి లేదు. కింద మీరు చెప్పిన ఇబ్బందులు ఉన్నాయి. అయితే ప్రభుత్వం దృష్టికి ఎప్పుడు, పార్టీ దృష్టికి ఎక్కడైతే ప్రభుత్వ పరంగా వస్తున్న ఇబ్బందులు, సంక్షేమ పథకాల్లో ఒకరికి ఎక్కువ రావచ్చు, లేకపోతే మా వాళ్ళకి అన్యాయం జరగచ్చు, కొన్ని చోట్ల మాకు న్యాయం జరగచ్చు, అట్లా బీజేపీ వాళ్ళకి అన్యాయం జరగచ్చు, అట్లా జరుగుతున్న పరిస్థితిని ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఏదైతే జరుగుతున్నాయో వాటిని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తాం జరుగుతుంది. పార్టీ డైరెక్షన్ ఇస్తుంది. వాటికి అనుగుణంగా గ్రౌండ్ లెవెల్లో సర్చ్ చేసుకొని పనిచేస్తున్నాం. మనకున్న ఒక 5 ఏళ్లే ఒకే ఇదిలో ఉండవు. ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నప్పుడు వాటిని మేము రెక్టిఫై చేసుకొని ముందుకెళ్తాం. గతంలో మన పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఒక హామీ ఇచ్చారు. మీరు ఎవరైతే వీర మహిళలు, జన సైనికులు ఉన్నారో ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పారు మన పార్టీ కార్యాలయంలో, డబ్బులు లేని రాజకీయాన్ని మనం చేయాలి. ఎవరైతే ఉన్నారో అతి సామాన్యుడు లబ్బర్ చెప్పులు వేసుకున్నటువంటి వ్యక్తిని కూడా నేను అసెంబ్లీ తీసుకెళ్తా అన్నారు. అది అసెంబ్లీ 24 ఎన్నికల్లో సాధ్యపడింది అంటారా? ఇప్పుడు ఎంతమందిని అసెంబ్లీ తీసుకెళ్లారు? నిరుపేదమైనటువంటి కార్యకర్తని, నిరుపేదమైనటువంటి కష్టపడి పార్టీకి కష్టపడిన వ్యక్తిని ఎంతమందిని తీసుకెళ్లారు? 24లో సాధ్యపడిందా అంటే, ఇప్పుడు బొమ్మిడి నాయర్ గారు ఉన్నారు, మత్స్యకార కార్మిక కుటుంబం నుంచి, ఆయన్ని గెలిపించుకున్నాం. అట్లా అన్ని చోట్ల సాధ్యపడపోవచ్చు. కానీ ఆయన వే ఆఫ్ థింకింగ్ అయితే మనకు ఉంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రబ్బర్ చెప్పిన వేసుకున్న వాళ్ళతో రాజకీయం కావచ్చు, డబ్బులు మేమందరం కూడా ఆశయాలు నచ్చే పార్టీలో జాయిన్ అయింది. మాది మా కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చిన్నప్పటి నుంచి కూడా ఫ్యామిలీ అయినా కానీ నేను ఏ రాజకీయ పార్టీతో గతంలో నాకు సభ్యత్వం లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు, వే ఆఫ్ టాకింగ్,
ఆయన నిజాయితీ ఈ చూసే మేము పార్టీలో జాయిన్ అయ్యాం. ఖచ్చితంగా పార్టీ దానికి అనుగుణంగా రాబోయే ఎన్నికల్లో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు వరకు పనిచేసిందా అంటే గత 24 ఎన్నికల్లో అది జరగనమాట వాస్తవం. ఖచ్చితంగా డబ్బే శాసిస్తుంది అన్నిటినీ. డబ్బు లేనిదే, లాబీయింగ్ లేనిదే పదవులు రానమాట. ఇదంతా కూడా వాస్తవం. ప్రస్తుత పరిస్థితి అదే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టారు పార్టీ మీద. విశాఖపట్నంలో కూడా కార్యకర్తల్లో క్రియాశీలక సభ్యులతో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కూడా స్పష్టంగా చెప్పారు, ప్రతి ఒక్కరికి కష్టపడిన వాళ్ళకి పార్టీ గుర్తింపిస్తుందని. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఖచ్చితంగా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, మేయర్లుగా, వార్డు కౌన్సిలర్లుగా రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళని పోటీ పెట్టడానికి పార్టీ సమాయత్తం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగానే గ్రౌండ్ లెవెల్లో పని జరిగింది రాబోయే కాలం. అంటే జనసేన పార్టీలో ఎవరైతే మీలాగా కష్టపడి అక్రమ కేసులు పెట్టించుకుని ఆర్థికంగా నష్టపోయినటువంటి పార్టీకి ఇదే పని అనుకున్నటువంటి డెడికేట్ ఉన్నటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని పార్టీలో గుర్తింపు ఉందా? అధికారం వచ్చి దాదాపు 18 నెలల కాలం అయింది. ఇప్పటికే 3 లిస్టులు అయిపోయినాయి నామినేటెడ్ పదవులు. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అనుకోవచ్చు. కష్టపడిన వ్యక్తికి జనసేన పార్టీలో గుర్తింపు ఉందా? ఇప్పుడు వరకు నామినేటెడ్ పోస్టుల్లో కొంత మరి కష్టపడిన వాళ్ళకి కొంతమందికి రాలమాట వాస్తవం. అందరికీ ఒకసారి న్యాయం కూడా జరగదు. ప్రయారిటీలైనా కనీసం ప్రయారిటీలో ఖచ్చితంగా ఇప్పుడు 2 years నామినేటెడ్ పోస్టులు ఉంటే ఆర్డర్లో న్యాయం జరిగిద్దని చెప్పి మేము కూడా భావిస్తున్నాం. అన్ని సందర్భాల్లో ఒకేసారి అందరికీ కూడా న్యాయం జరగదు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిద్దని భావిస్తున్నాం. గత ప్రభుత్వంలో మీరు రైతుల పక్షాన, దాదాపు పేద బడుగు బలహీన వర్గాల రైతుల పక్షాన ఎవరైతే ఉన్నారో మల్లవల్లి రైతుల పక్క మీరు ఆందోళన చేశారు. దానికి సంబంధించి మీ డిమాండ్తో పాటు పవన్ కళ్యాణ్ అక్కడ స్పందించారు. మేము అధికారంకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తాన్నారు. మల్లవల్లి రైతుల సమస్య దాదాపు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు. ఫారెస్ట్ సంబంధించిన అధికారులకు సంబంధించి కూడా ఏదైనా చేయగలిగినటువంటి సముద్రటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అదే సమస్య ఇవాళ ఇంకా అలాగే ఉంది. దాని గురించి ఏం చెప్తారు? మల్లవల్లి రైతులకి అంటే అది ఆ రోజున మల్లవల్లి రైతులు మీరు బయటకు తీసుకొస్తేనే అది బయటకు వచ్చింది. అవునండి, ఖచ్చితంగా మల్లవల్లి రైతులకి అప్పుడు కూడా మీ మీద పోలీసులు దాడి చేశారు, చాలా ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని, టెంట్లు కూడా పీకేసే సందర్భం ఉంది. మల్లవల్లి రైతుల మీద అరాచకం వైసీపీ ప్రభుత్వం చేసింది. ఆ క్రమంలో మేము పెద్ద ఎత్తున 115 రోజులు అక్కడ పోరాడిన సందర్భంలో రైతులు 5 మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టి లాఠీ చార్జ్ చేసి 15 రోజులు నోజువీడ్ సబ్ జైల్లో పెట్టిన దాని మీద పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించి మల్లవల్లి భూముల్లోకి వచ్చి చివరి రైతు వరకు నష్టపరిహారం అందే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పి ప్రామిస్ చేశారు. అయితే మీరు చెప్పింది వాస్తవం అన్నట్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం జరగని మాట వాస్తవం. వాళ్ళు కూడా ఇప్పటికి 7 సార్లు పార్టీ ఆఫీస్కి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారిని కలపమని చెప్పి